హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారేంటి? బాగున్నారా? ఈరోజు నేను రవ్వ దోశ చేశాను. రవ్వ దోశ, క్రిస్పీ దోశ, కరకరలాడే దోశ, సో టేస్టీ, యమ్మీ టేస్టీ. నేను కొబ్బరికాయ కోకోనట్ అండ్ పీనట్స్ చట్నీ రెండు కలిపి చేశాను. సో ఎక్సలెంట్గా ఉంది దోశ. సో మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా నేను హాఫ్ కప్పు అది రవ్వ వేసుకున్నాను, సుజీ రవ్వ. తర్వాత 1.5 రైస్ పౌడర్ అండ్ 1 స్పూన్ యోగర్ట్, పెరుగు. కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్. చాలా టేస్టీగా ఉంది, చాలా క్రిస్పీగా వచ్చింది. హాఫ్ టీ స్పూన్ కారం, కొరియండర్ లీఫ్ అండ్ కర్రీ లీఫ్, కొత్తిమీర అండ్ కరివేపాకు. గ్రీన్ చిల్లీ వేయలేదు నేను. తర్వాత అది ఆనియన్స్ వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. తర్వాత వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని అంతా కలిసి వరకు బాగా మిక్స్ చేసుకుని, తర్వాత నాకు ఇంకా వాటర్ కావాలి, నేను వేసుకున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేశాను. వన్ కప్ ఫుల్గా వేసాను. ఇంకా కొంచెం కావాలని అనిపించింది, ఎందుకంటే అది మనం బాగా వాటర్ ఎక్కువ వేసుకుని ఒక అరగంట సేపు అని పెట్టుకోవాలి. అరగంట కాకపోతే 20 మినిట్స్. ఎంత టేస్టీగా ఉందని, చాలా బాగుంది, క్రిస్పీగా వచ్చింది. అంటే బియ్యం పౌడర్ వేయడం వల్ల రైస్ పౌడర్ క్రిస్పీగా వస్తుంది. సో టేస్టీ. సో ఇంకా వాటర్ వేసాను నేను. తర్వాత కాసేపు పక్కన పెట్టుకుని పెట్టుకున్న తర్వాత ఇంకా వాటర్ వేసి కొద్దిగానే బాగా పలసగా ఉండాలి రవ్వ దోశకి. తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని మీరు సాల్ట్ చూసుకోండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టాను. ప్యాన్ బాగా వేడవ్వాలి, ఎక్కువగా, చాలా 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 వేడిగా ఉంటే అప్పుడు మనకి బబుల్స్ కింద వస్తాయి. చూసారు ఎలా వచ్చిందని? అప్పుడు ఇలా బబుల్స్ కింద వచ్చిన తర్వాత కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసాను నేను. లైట్గా కొంచెం అది గడ్డి కట్టేసింది, అదే నేను అక్కడక్కడ అలా వేసాను. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్సో. సో చూడండి, బాగా కాలింది ఎర్రగానే. సో ఈ పక్కనే కొద్దిగా కాలినట్టు అనిపించింది. సూపర్ టేస్టీగా ఉంది. కొద్దిగా ఇరిగింది, ఏమనుకోకండి. సరే ఎంత రెడ్గా కాలిందని, ఎంత బాగుందో కలర్. సో నేను చట్నీ చేశాను, కానీ చట్నీ నేను వీడియో మర్చిపోయాను.
తీయడం. సో మీరు మీకు నచ్చిన చట్నీ చేసుకుని తినండి, బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్లో కానీ, డిన్నర్లో కానీ. నేను 2 దోశలు చేశాను. అంటే ఫస్ట్ వేసాను ఒక దోశ, తర్వాత రెండో దోశ వేసాను నేను. పీనట్స్, కొబ్బరికాయ అండ్ 2 రెడ్ చిల్లీ, నో టమాటా, నథింగ్, నో ఆయిల్ దిస్ చట్నీ.